వాక్యోపదేశం పొందుతున్నావు, వాక్యం చెప్పే వాళ్ళకి నువ్వు ఏమి చేయగలుగుతున్నావు? శనివారం, ఆదివారం, బుధవారం మందిరానికి వస్తున్నావు, కానీ మనం ఏం చేస్తున్నాం? పొట్టి చేతులతో వచ్చేసి కాసేపు కూర్చొని ఆహా ఓహా అనే మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం. మరి అక్కడ సావుకుడు ఏమవ్వాలి? నీ కొరకు ప్రార్థన చేసి సావుకుడు ఏమవ్వాలి? ఏలియా గారు ఆమెకేం చేయలా, కానీ కరువులో వెళ్ళాడు ఆమె ఇంటికి, సారిపత్రిలో ఉన్న విధవరాల ఇంటికి. ఏం పెట్టింది ఆమె? రొట్టె అసలు మంచినీళ్ళే ఇచ్చింది ఆ సావుకుడికి, తన తినే పెట్టింది. అక్కడ పచ్చిపక్ష పరమాణాలు ఏం కోరుకోడు సావుకుడు, ఏది పెడితే అదే తినేసి వదిలిపోతాం మేము. దాని ద్వారా ఆమె చేసిన ఆ కొంచెం ధర్మ కార్యానికి దేవుడు ఆమెకి గొప్ప మేలు చేశాడు. పిల్లడు చచ్చిపోతే ఆ కరువులో ఆ సావుకుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోకుండా కూర్చొని ప్రార్థన చేశాడు, అటు బతికిచ్చి మళ్ళీ ఇచ్చాడు ఆ విధవరాలు. వెంటనే అన్నది ప్రవక్త అయ్యా, ఇది కావాలి విశ్వాసకి. అయ్యో అక్కడ ఇస్తే చర్చిలో అయితే అసలు ఎంత అన్యుడైనా సరే దేవుని మందిరానికి వెళితే కానుకేసి సమాపెట్టిలో వాడు ప్రార్థన చేయించుకొని వెళ్తాడండి. అన్ని తెలిసిన వాళ్ళం మనం ఏంటి అట్టగా మొండి చేతులు చూపిస్తున్నాం? ఎక్కడేమన్నాడు పౌలు గారు? మోసపోబడి దేవుడు వెక్కిరించబడ్డు, మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కోస్తాం మనం.